కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం నిండా మునగబోతోందా? నీటిపారుదలకు సంబంధించినటువంటి ఒక అధికారి అప్రూవర్గా మారారా? ఇప్పుడు అప్రూవర్గా మారిన అధికారి ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో స్మితా సబర్వాల్ అలాగే కల్వకుంట్ల కుటుంబంలో కలకలం మొదలైందా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ సార్. హలో కృష్ణ. సార్, కాళేశ్వరంలో కల్వకుంట్ల కుటుంబం నిండా మునిగిపోబోతోందా? నీటిపారుదల శాఖలో ఒక కీలక అధికారి అప్రూవర్గా మారి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని, దాని ద్వారా ఇప్పుడు కల్వకుంట్ల కుటుంబంలో అలాగే స్మితా సబర్వాల్లో కలకరం మొదలైంది అంటూ కూడా ఒక వార్త సోషల్ మీడియాని షేక్ చేస్తూ ఉంది. ఏంటి సార్ ఆ వార్తలో వాస్తవం ఉందా? ఇప్పుడు ఒకటేంటంటే ప్రాథమికంగా ఇప్పుడు అక్కడ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు ప్రాథమికంగా నిర్ధారించింది ఏంటంటే విజిలెన్స్ వాళ్ళు 32,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయి అనేది విజిలెన్స్ తేల్చేసింది. దాంతోపాటు అసలు ఆ మేడిగడ్డ పిల్లర్లే కాదు, ఇంకా మిగతా ప్రాజెక్టు కూడా పరిశీలించాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంలో ఉన్న మేడిగడ్డతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సంగతి కూడా చూడాలి అనేది చెప్తూ ఉంది. అనేక అక్కడ పిల్లర్లన్నింటిని కూడా పరిశీలిస్తుంది. అక్కడ బెడ్, ఇసుక బెడ్ వీటన్నిటిని కూడా పరిశీలిస్తుంది. అయితే ఈ సందర్భంగా అక్కడికి వెళ్ళినటువంటి విజిలెన్స్ 18 రకాల అంశాలని ఇరిగేషన్ అధికారులను అడిగారు. అధికారుల నుంచి ఈ 18 రకాల డౌట్స్ సంబంధించి లేదా 18 రకాల ప్రమాణాలకు సంబంధించినటువంటి రిప్లై ఇరిగేషన్ అధికారుల నుంచి రాలేదు. దీంతో విజిలెన్స్ వాళ్ళు ఆశ్చర్యపోయేటువంటి పరిస్థితి. విజిలెన్స్లో ఇంజనీరింగ్ విభాగం కూడా ఉంటుంది. విజిలెన్స్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ విభాగం ఏదైతే అడిగిందో దానికి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఇరిగేషన్ అధికారులు ఉన్నారు. గత 2 రోజుల నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకునేటువంటి ప్రయత్నం విజిలెన్స్ చేస్తూ ఉంది. కానీ విజిలెన్స్ వల్ల కావట్లేదు. లేవు ఫైల్స్, లేవు, కొన్ని మిస్ అయినాయి. ఉన్నటువంటి అధికారులు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేకపోతున్నారు. ఎవరికి వాళ్ళే మాకు తెలియదు అన్నట్టుగా ఉంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు ఏం జరిగింది అనే దాని మీద విజిలెన్స్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో పరిశీలిస్తున్నారు. అలాగే ఫైల్స్కి సంబంధించినటువంటి అధ్యయనం కూడా చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఇరిగేషన్కి సంబంధించిన నిపుణుడు ఎవరైతే ఉన్నారో ఆయన చేతుల మీదుగా ఈ ప్రాజెక్టు మొత్తం జరిగింది. సో ఆయన్ని పిలిచి మాట్లాడాలి అనేటువంటి ఒక ఆలోచన విజిలెన్స్ పిలిచి మాట్లాడాలి అని చెప్పి అనుకుంటున్నప్పుడు ఆయన్ని టచ్ చేస్తే, ఆయన్ని మాట్లాడితే కనుక ఇంటరాక్షన్ అయిన సందర్భంగా అప్రూవర్గా మారుతాను నేను అని ఆయన నుంచి విజిలెన్స్కి వచ్చింది, అలాంటి రిప్లై వచ్చిందని చెప్పి ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. సో ఆయన కనుక అప్రూవర్గా మారితే అసలు కాళేశ్వరంలో ఏం జరిగింది, ఎవరు ఏం చేశారు, కల్వకుంట్ల ఫ్యామిలీ ఏం చేసింది, అలాగే అధికారులు ఏం చేశారు, కాంట్రాక్టర్లు ఏం చేశారు, టెండర్లు ఏ విధంగా జరిగినాయి, సాంకేతికంగా తప్పులు ఎలా జరిగినాయి, ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే రకరకాల అనుమానాలు ఉన్నాయి. ఇప్పుడు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దాదాపు 25 రకాల ప్రమాణాలని అడిగింది క్లారిఫై చేసుకోవడానికి. వాటిల్లో 11 మాత్రం ఇచ్చారు, మిగతా ఇవ్వలేదని చెప్పి సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తోంది. అసలు ఈ ప్రాజెక్టుకి అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అంటే దానికి సమాధానం లేదు. సిడబ్ల్యూసీ ఏం చెప్తుంది, మాకు సంబంధం లేదు, మేము ఇచ్చినటువంటి అనుమతులు కాదని సిడబ్ల్యూసీ చెప్తుంది. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్. సో సెంట్రల్ వాటర్ కమిషన్కి సంబంధం లేకుండా ఈ ప్రాజెక్ట్ ఎట్టు కట్టారని అంటే స్టేట్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి నిపుణులు ఇచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ అధికారులు నిపుణులు తయారు చేశారు డిజైన్, దాని ప్రకారం మేము తయారు చేసామని చెప్పి అంటున్నారు. పైకి అసెంబ్లీలో కానీ అసెంబ్లీ బయట కానీ కేసీఆర్ ఏం చెప్పాడు, నా మెదడుని కరిగించాను, నా రక్తాన్ని దారపోసి నేను కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించానని చెప్పి ఆయన చెప్తున్నారు. నా మెదడులో నుంచి వచ్చినటువంటి డిజైన్ అది, నా మెదడు మొత్తం కరిగిస్తే వచ్చిన డిజైను కాళేశ్వరం. ఇది ప్రపంచానికి అద్భుతం, బాహుబలి మోటార్లు పెట్టి నేను ఇదంతా కూడా నీళ్లు పారించడం అనేది ఆయన చెప్తున్నారు. దీనికి ఎవరిని బాధ్యం చేయాలి అనే దాని మీద ఇప్పుడు విజిలెన్స్ టీమే తలబొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అందుకు సంబంధించి రాష్ట్ర హైకోర్టుకు ఒక లెటర్ కూడా రాయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించడానికి మాకు ఒక జడ్జిని అలాట్ చేయండి అని చెప్పి ఆయన లెటర్ రాయడం జరిగింది. ఇప్పటివరకు హైకోర్టు నుంచి రిప్లై లేదు. దానికి కారణం ఏంటంటే టోటల్గా జడ్జెస్ కొరత ఉంది. కాబట్టి ఆయన ఇప్పుడు సిట్టింగ్ జడ్జిని ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఇస్తే కనుక ఒకవేళ
రిటైర్డ్ జడ్జిని ఇస్తారు, అంతే తప్ప సిట్టింగ్ జడ్జిని ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అలాంటప్పుడు జ్యుడిషియల్ ఎంక్వైరీ ఏ విధంగా నడుపుతారు? నడిపేటువంటి అవకాశం లేదు. అందుకే ఇప్పుడు విజిలెన్స్ తర్వాత ముందు అసలు దాన్ని పనికొస్తుందా, కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదా, అసలు రిపేర్ చేసే పరిస్థితి ఉందా, రిపేర్ చేసే పరిస్థితి లేదా అనే దాని మీద విజిలెన్స్ తలములుకులై ఉంది. విజిలెన్స్లో నిండేటువంటి ఇంజనీరింగ్ విభాగం అణువణువు పరిశీలిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకే అంతుపట్టినటువంటి సిచ్యువేషన్లో నేను అప్రూవర్గా మారుతానని చెప్పేసి గత నీటిపారుదల శాఖలో పనిచేసినటువంటి నిపుణుడు ఆయన రెడీగా ఉన్నారనేది వినిపిస్తుంది. ఎవరు అని అంటే రజత్ కుమార్ అని చెప్పి వినిపిస్తుంది. రజత్ కుమార్ ఆల్రెడీ ఆయన ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు కాబట్టి రజత్ కుమారే అప్రూవర్గా మారేటువంటి అవకాశం ఉందని చెప్పి వినిపిస్తుంది. ఆయన మీద అనేక ఆరోపణలు కూడా గతంలో వచ్చాయి. ఆయన కుమార్తె వివాహం అప్పుడు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్మించినటువంటి మెగా సంస్థ భారీ ఎత్తున ఆయనకి ఖర్చు పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వివాహం చేశారు. అందుకు సంబంధించిన బిల్లులు కూడా ఆ కంపెనీ చెల్లించింది, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు అని చెప్పి అప్పట్లో నేషనల్ మీడియాలో కూడా వచ్చింది. సో ఇప్పుడు కనుక ఒకవేళ రజత్ కుమార్ కనుక అప్రూవ్గా మారితే ఇమీడియట్గా వచ్చేది స్మితా సౌరోల్ పేరు. ఎందుకంటే ఆమె సీఎం ఆఫీస్లో స్పెషల్ సెక్రటరీగా ఉన్నారు. సెక్రటరీగా ఉన్నప్పుడు ఈ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ సంబంధించినటువంటి అన్నీ కూడా ఫైల్స్ ఆమె దగ్గరే వెళ్ళాయి, ఆమె పరిశీలనలో ఉన్నాయనేది అప్పట్లో వినిపించినటువంటి మాట. అందుకే అప్పుడు ఆకునూరి మురళి కూడా ఒక ట్వీట్ చేశారు, ఎట్టి పరిస్థితులుగా ఆమె సెంట్రల్ సర్వీసులకు పంపించమాకండి, మొత్తం కాళేశ్వరం మొత్తం వ్యవహారం తేల్చేదాకా కూడా ఆమెను పంపించదని చెప్పి ఆయన అప్పుడు ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. దానికి బదులుగా ఆమె కూడా రిప్లై ఇవ్వడం జరిగింది, నేను ఎక్కడికి పోను, నేను కొత్త విధులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను, నేను ఎక్కడ ఫిట్ అవుతానో అక్కడ నన్ను నియమిస్తే నేను విధులకు హాజరవుతానని చెప్పారు. ఇప్పుడు విధుల్లో ఉన్నారు ఆమె. తెలంగాణ ఆర్థిక ప్రణాళిక సంఘం కార్యదర్శిగా ఉన్నారు ఆవిడ. సో ఇప్పుడు మరి ఆమె కూడా ఈ ఇష్యూలో విజిలెన్స్ తనిఖీలు అన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మాజీ నీటిపారుదల నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనుక అప్రూవ్డ్గా మారితే అప్పుడు స్మితా సౌర్వాల్కు సంబంధించినటువంటి అంశం కూడా తెర మీదకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో జరుగుతున్నటువంటి హాట్ డిబేట్. సో ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారికంగా దూరంగా ఉన్న ఐఏఎస్ ఎవరైనా ఉన్నారంటే స్మితా సౌర్వాల్. సో స్మితా సౌర్వాల్ది దాదాపు ఒక 1 వారం రోజుల పాటు ఆమె ఎపిసోడ్ నడిచింది. ప్లస్ ఆమె రివ్యూ మీటింగ్లకు కూడా హాజరు కాలేదు నీటిపారుదల శాఖకు సంబంధించి. బట్ ఇప్పుడు సీఎం ఆఫీస్లో ఉన్నారు కాబట్టి ఆమె కూడా బాధ్యత తీసుకునేటువంటి అవకాశం ఉందని అంటున్నారు. సో ఇవన్నీ బయటికి రావాలంటే కనుక ఫైల్స్ ఉండాలి ఫస్ట్. సో దానికి సంబంధించి ఫైల్స్ లేవు, హార్డ్ డిస్క్ లేవు, లేదంటే డిజిటల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి అంటున్నారు. సో ముందు వాటిని బయటికి తీయాలి. వాటిని బయటికి తీయటం ఒక ఎత్తు అయితే, భౌతికంగా అసలు ప్రాజెక్ట్ ఏ విధంగా ఉంది, అది పనికి వస్తుందా లేదా నిర్ధారణ రావటం ఇంకొక ఎత్తు. ఇవన్నీ బయటకు రావాలంటే కనుక ముందు ఎవరైతే నీటిపారుదల శాఖ నిపుణుడు ఉన్నాడో ఆయన ఆధ్వర్యంలో మొత్తం ప్రాజెక్ట్ జరిగింది కాబట్టి ఆయన వచ్చి మాట్లాడాలి. ఆయన అప్రూవ్డ్గా మారబోతున్నారని చెప్పి ఇప్పుడు లీక్ అయినటువంటి న్యూస్. అదే జరిగితే కనుక మొత్తం కల్లగుంట ఫ్యామిలీతో పాటు స్మితా సౌర్వాల్ వీళ్ళందరూ కూడా ఈ విచారణకి హాజరు కావాల్సి వస్తుంది. విజిలెన్స్ విచారణకు కానీ లేదంటే జ్యుడిషియరీ విచారణకు కానీ హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే సార్, దాంట్లో అవకతవకలు జరిగింది, అవినీతి జరిగింది కనుక రుజువు అయితే ఇక కల్వకుంట్ల కుటుంబం జైలుకేనా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటి అది జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తే కనుక ఇప్పుడు అది దిగేటువంటి అవకాశం లేదు, ఫైనల్ అయ్యేటువంటి అవకాశం లేదు. ఒకవేళ విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ప్రాథమికంగా కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్తే కేంద్ర ప్రభుత్వం కనుక కొంచెం ఇనిషియేటివ్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో కోఆర్డినేట్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కనుక ఇక్కడి నుంచి సిబిఐ ఎంక్వైరీ కనుక ఆదేశిస్తే సిబిఐకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది. అప్పుడు సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇమీడియట్గా కల్వకుంట్ల ఫ్యామిలీ అరెస్ట్ చేయడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. ఇదంతా లోక్సభ ఎన్నికల లోపల జరగదా అనేది కూడా సందిగ్ధం. ఎందుకంటే లోక్సభ ఎన్నికలు ఆల్రెడీ 1 నెల 2 నెలల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ లోపు అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రాథమికంగా ఒక అభిప్రాయానికి ఒక అవగాహనకు రాలేకపోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడున్నది. కారణం ఏంటంటే క్లియర్ కట్ ఫైల్స్ లేవు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఫిజికల్గా తనిఖీ చేస్తున్నారు. ఫిజికల్గా తనిఖీ చేసినప్పటికి కూడా ఆన్ రికార్డు ఎవరెవరు అసలు ఫైల్స్ మూవ్ చేశారు, ఎవరికి టెండర్ ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, ఎంతకి ఇచ్చారు, తర్వాత ఎంత ఎన్హాన్స్ చేశారు, అసలు సాంకేతిక పరిజ్ఞానం ఏంటి, నిర్వహణ ఏంటి, కన్స్ట్రక్షన్ ఏంటి, ఇవన్నీ తేలాలి.
ఇవన్నీ తేలాలంటే సంబంధించిన ఫైల్స్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అవన్నీ రావాలంటే కొన్ని ఫైల్స్ మిస్ అయిపోయినాయి. ఆ మిస్ అయినటువంటి ఫైల్స్ బయట రావాలంటే గతంలో పనిచేసినట్టు అధికారులు సమాధానం చెప్పాలి. ఆయన కనుక అప్రూవ్డ్గా మనం మొత్తం క్లియర్గా కనుక చెప్తే ఇది మరింత స్పీడ్గా విచారణ వేగవంతంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీతో పాటు స్మితా సబర్వాల్ లేదా స్మితా సబర్వాల్తో పాటు అనేక మంది అధికారులు కూడా ఈ విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది.